హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, వ్లాగ్స్ పెట్టి చాలా రోజులయిపోతుంది కదా! ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుందనుకుంటా దగ్గర దగ్గరగా. కలెక్షన్ వీడియో ఒకటి పెట్టాను. బట్ ఇంకా వ్లాగ్స్ అయితే ఏం పెట్టలేదు. యాక్చువల్లీ కుదరలేదండి. ఖాళీగానే ఉన్నా. కానీ మరేంటో కుదరనట్టు అనిపించిందనమాట. ఎందుకో కొంచెం షూట్ చేయాలనిపించలేదు. అందుకే ఇంకా పెట్టలేకపోయాను. సో, అదే అండ్ ఫైనల్లీ ఈరోజైతే క్లీనింగ్ వ్లాగ్‌తో వచ్చేసాను. ఈరోజు నేను క్లీన్ చేసుకుంటున్నాననమాట. ఇదొచ్చేసి థర్స్‌డే రోజున వ్లాగ్ అండి. సో, ఈరోజేంటంటే కొంచెం కిచెన్ అలాగే హాల్ అంతా గూడా మొత్తం క్లీన్ చేసుకున్నాననమాట. ఈ కవర్స్ అవన్నీ తీసేసి షెల్ఫ్ మ్యాట్స్ ఇవన్నీ గూడా తీసి నీట్‌గా కొంచెం డస్ట్ అది ఉంటది గదా! అది మొత్తం గూడా క్లీన్ చేసుకున్నాను. అంతగా డస్ట్ అయితే ఏమీ లేదబ్బా కిచెన్‌లో. అంటే కొత్త హౌసే కదా! సో, మేబీ దానివల్ల అండ్ అందులోను కిచెన్ మనం డస్టొచ్చినా సరే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా! కిచెన్ కొంచెం ఎంతైనా మనం మోస్ట్ టైమ్ ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఎప్పటికప్పుడు క్లీన్‌గా పెట్టుకుంటూ ఉంటాము. సో, హాల్ ఇంకా బెడ్‌రూమ్ కంపేర్ చేస్తే కిచెన్‌లో చాలా తక్కువ డస్టే ఉందనమాట. సో, అది ఇంక నా కిచెన్ టూర్ చేయండి. కిచెన్ కొంచెం డీప్‌గా చూయించండి అని చెప్పేసి అంటున్నారు. సో, పెద్ద కిచెన్ అయితే ఏం కాదండి. చిన్న కిచెనే. కాకపోతే ఓపెన్ కిచెన్ అంటే ఓపెన్ కిచెన్ అవ్వడం వల్ల కొంచెం ఏంటంటే స్పేషియస్‌గా అనిపిస్తుందనమాట. అదే క్లోజ్డ్‌గా ఉన్నట్లయితే కొంచెం ఇరుకిరుగ్గా అనిపిచ్చేది. బట్ ఇక్కడ ఓపెన్ కిచెన్ పెట్టించుకోవడం వల్ల కిచెన్ అనేది కొంచెం స్పేషియస్‌గా ఉంది. సో, ఈ కిచెన్ అయితే సరిపోద్ది. నాకు ఉన్నంత వరకు అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్రెజెంట్ అయితే చక్కగా ఉందనమాట. అంటే ఎక్కువ సామాను అట్లయితే ఏమి ఉండవు కదా! పెద్ద పెద్దవి మన అమ్మ వాళ్ళ దగ్గర ఉండేవి, అత్త వాళ్ళ దగ్గర ఉండేవి అట్లయితే ఏమి లేవు. రెగ్యులర్‌గా యూజ్ చేసుకునేవి మాత్రమే ఉన్నాయి ప్రెజెంట్ నా దగ్గర. సో, అంతవరకు నా కిచెన్ అయితే నాకు సరిపోయింది. సో, ఇంకా పెద్ద పెద్దయి కావాలన్నా గూడా పైనంతా ఖాళీగానే ఉన్నాయి. నేను ప్రెజెంట్ కింద వరకే యూజ్ చేసుకుంటున్నాననమాట. ఈ సైడ్‌వి కానివ్వండి, ఇంకా కిందవి కానివ్వండి, ఇవి మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను. పైవన్నీ కూడా కబోర్డ్స్ అంతే ఉన్నాయన్నమాట. అవన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇన్‌కేస్ ఏమన్నా పెద్ద పెద్దవుంటే వాటిలో అయినా పెట్టేసుకోవచ్చు. సో, అది అటు పక్కనైతే నేను నాకు కావాల్సిన స్పైసెస్ అవన్నీ గూడా పెట్టుకున్నాను. ఉప్పులు, పప్పులు, కారాలు అన్నీ కూడా అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇటు సైడొచ్చేసి ఇదంతా గూడా మిక్సీ జార్స్ అండి. మిక్సీ జార్స్‌కి అంతానే ఒక షెల్ఫ్ సరిపోయిందనమాట. సో, ఇడ్లీ పాత్ర ఒకటి అవన్నీ ఒక దానిలో పెట్టుకున్నాను. అండ్ పైనొచ్చేసి అది రోటీ మేకర్ ఒకటి అండ్ ఇంకా కొన్ని డబ్బాలు, వాటర్ బాటిల్స్ అవి పెట్టుకున్నా అనమాట అంతే. అండ్ ఇంక ఇక్కడైతే రెగ్యులర్‌గా మీరు చూస్తూనే ఉన్నారు. ఈ టాండమ్ బాస్కెట్స్ అలాగే ఇంకా నార్మల్‌గా రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే ప్లేట్స్, బౌల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో, అంటే కిచెన్ డీప్‌గా చూపించండి అన్నారు కదా! నేను రెగ్యులర్‌గా చూపిస్తూనే ఉంటున్నా కిచెను. ఈ మధ్య వ్లాగ్స్‌లో మోస్ట్ టైమ్ ఎక్కువ కిచెన్‌లోనే ఉంటున్నాను కాబట్టి, ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ అంతా చూయిచ్చేసాను. మళ్ళీ దీనిలో ఇంకా డీప్‌గా ఏం చూయించాలి అనేది నాకు అర్థం కాలేదనమాట. అంటే ఒకటిలేండి. నేను రెగ్యులర్‌గా వ్లాగ్స్ చేస్తూ చూయించేది ఒకలా ఉంటది. అండ్ పర్టిక్యులర్‌గా కిచెన్ మాత్రమే డీప్‌గా చూయిస్తే ఇంకా క్లియర్‌గా ఉంటదేమో. బట్ నేను ఈ వ్లాగ్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఏవి ఎక్కడ పెట్టుకున్నాను, ఏంటి అని చెప్పేసేసి. సో, అది ఇంకా సైడ్‌కయితే అట్లాగా కావాల్సిన గ్రోసరీస్ అవన్నీ గూడా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి ఇది ఇంకా ఈ టాండమ్ బాస్కెట్స్ అవి ఉంటాయి కదా! సో, అది కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని స్పూన్స్, గరిటెలు, నాకు కావాల్సిన సీజర్ అండ్ ఇంకా అవన్నీ పీలర్ అవన్నీ ఉంటాయి గదా! స్ట్రెయినర్స్ అన్నీ కూడా ఇంక ఇందులో పెట్టేస్తాననమాట. అండ్ ఇంకా కిందొచ్చేసి రెగ్యులర్‌గా యూజ్ చేసుకునేవి అండ్ ఆ కిందొచ్చేసి ఇంకా ప్లేట్లు అవన్నీ ఉంటాయి గదా! పళ్ళాలు అవన్నీ అయితే పెట్టేసుకుంటా. అక్కడ నాకు స్టవ్ కింద 3 వచ్చాయి. అండ్ పక్కనైతే ఒకటి పుల్ ఔట్ వచ్చిందనమాట. సో, దాని మీద ఏంటంటే నాకు గ్లాసెస్ కానివ్వండి అండ్ కొన్ని కంటైనర్స్ గూడా పెట్టుకున్నాననమాట పై దానిలో. దానికి 3 ర్యాక్స్‌గా వస్తాయి మళ్ళీ. పై దానిలో ఏంటంటే నాకు కావాల్సిన స్పైస్ జార్స్ కొన్ని పెట్టుకున్నాను. అండ్ మిడిల్‌లో చెంబులు అంటే గ్లాసులు అలాంటివి ఉంటాయి కదా! అవి పెట్టుకున్నాను. అండ్ కింద దాంట్లో ఏంటంటే పాల గిన్నెలుంటాయి కదా! కొంచెం నిలువుగా ఉంటాయి. అవి పెట్టుకున్నాననమాట. అండ్ దాని పక్కన ఒకటొచ్చింది. సో, అదైతే ఖాళీదేనండి. ఎప్పుడన్నా ఏమన్నా ఎక్కువ వండినవి ఉంటాయి కదా! అవి పెట్టేసుకుంటాను. అండ్ పక్కనొచ్చేసి రైస్ బ్యాగ్ పెట్టుకోవడానికి ఒక డ్రమ్మొచ్చింది. సో, దానిలో రైస్ బ్యాగ్‌తో పాటు ఇంకేమన్నా కొన్ని గ్రోసరీస్ అట్లా ఓపెన్ చేయనివి ఉంటాయి కనుక అందులో స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇంక ఇటు సైడొచ్చేసి ఇక్కడ ఇది ఓపెన్ కౌంటర్ వచ్చింది కదా! ఈ కౌంటర్‌కేంటంటే ఇక్కడ ఈ విక్కర్ బాస్కెట్స్ అయితే వస్తాయన్నమాట. ఈ విక్కర్ బాస్కెట్స్
వచ్చేసి 2 వస్తాయి. బాస్కెట్స్ కూడా చాలా పెద్దవండి. 5 కిలోలు ఉల్లిపాయలు పడతాయా అని ఏమో అడిగినట్లున్నారు. హ్యాపీగా పడతాయి 5 కేజీస్ ఆనియన్స్ అయినా కూడా. 2 బాస్కెట్స్ పెద్దవన్నమాట. ఆనియన్స్‌కి ఒకటి, ఇంకా కిందొచ్చేసి ఫ్రూట్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి 2 బాస్కెట్స్ అన్నమాట. సో, అది నేను పై దానిలో ఆనియన్స్ అవి పెట్టుకుంటాను. అండ్ కింద దానిలో ఫ్రూట్స్ అవి ఉంటే ఇంకా అవి పెట్టేసుకుంటూ ఉంటాను. ఈ విక్కర్ బాస్కెట్స్ అండ్ రైస్‌కి, డ్రమ్‌కి మధ్యలో ఏంటంటే ఒకటి వచ్చింది. ఫోల్డబుల్ ర్యాక్ లాగా ఒకటొచ్చింది. సో, దానిలో నేను వేస్ట్ కవర్స్ ఉంటాయి కదా! అంటే మనం ఏమన్నా వెజిటబుల్స్ అట్లాంటివి తెచ్చుకున్నప్పుడు కవర్స్ వస్తాయి కదా! సడెన్‌గా ఒక్కొక్కసారి మనకి కవర్ కావాల్సొస్తది. సో, ఎక్కడుంది, ఎక్కడుంది అని వెతుక్కోకుండా ఒక కవర్‌లో వచ్చిన కవర్స్ అన్నీ కూడా పెట్టుకుంటాను. దాంతో పాటు ఇంకా ఆయిల్ బాటిల్స్ అవి ఉంటాయి కదా! అవి పెట్టేసుకుంటాను. అండ్ సింక్ కింద కూడా కొంచెం యూజ్ ఏరియా లాగా ఉందన్నమాట. సో, అక్కడేంటంటే ఇంకా మనం ఇవుంటాయి కదా! కిచెన్ క్లీన్ చేసుకునే లిక్విడ్స్ కానివ్వండి, లైక్ విమ్ లిక్విడ్ గానీ, ఈ కాలిన్ గానివ్వండి, ఇంకా అట్లాంటివి నేను అక్కడ కిందయితే పెట్టుకుంటా అనమాట. సింక్ కింద వచ్చిన దానిలో. సో, అదండి ఫైనల్‌గా మా కిచెనయితే ఇలా వచ్చిందనమాట. సో, చిన్న కిచెనే బట్ ప్రస్తుతానికి నాకైతే ఉన్నంత వరకు మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడానికి బావుందనమాట. సో, అది ఇంకా కిచెన్ అంతా గూడా అవి నేను కంటైనర్స్ అవన్నీ ఏమి క్లీన్ చేయలే. నీట్‌గానే ఉన్నాయి. అంటే కడగడం అలా అయితే ఏమి చేయలేదు. అన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి అవి నీట్‌గానే ఉన్నాయి. అందుకే మళ్ళీ పర్టిక్యులర్‌గా అయితే క్లీన్ చేయలేదు. బట్ డస్ట్ అది దులుపుకొని ఇంక ఈ ఉన్నాయి కదా! ఇవంతా కూడా కొంచెం కాలిన్‌తో క్లీన్ చేసుకుంటున్నాననమాట. ఆ గ్లాసెస్ కానివ్వండి, ఈ కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఇంకా అలాగా క్లీన్ చేసేసుకున్నాను. సో, అదండి. ఇంకా అలాగా ఫైనల్లీ కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. అండ్ ఇంకిప్పుడైతే హాల్‌లో కూడా అలా క్లీన్ చేద్దాము అనేసి ఇంకా అలా హాల్ దగ్గరకి కూడా వచ్చేసాను. అంటే ఇంకా ఫెస్టివల్ వచ్చేస్తుంది కదండీ! సో, దానికోసమే ఇంక అలా క్లీనింగ్ పెట్టుకున్నాను. యాక్చువల్‌గా రీసెంట్‌గానే మేము క్లీన్ చేసాము. ఎందుకంటే సూతకం అట్లా అండి అని చెప్పాను కదా మీకొకసారి. సో, అప్పుడు క్లీన్ చేసుకున్నాననమాట. బట్ ఇంకిప్పుడు మళ్ళీ ఫెస్టివల్ వస్తుంది. నేను ఊరెళ్ళిపోతాను. పండగంటే ఖచ్చితంగా ఊరు వెళ్ళాల్సిందే. ఈ విషయం మీలో గూడా చాలా మందికి తెలిసిందే. నాకు అప్పుడప్పుడు కామెంట్స్ కూడా పెడుతున్నారు. సెలవులొస్తున్నాయి ఊరికెళ్ళట్లేదా? సెలవులొచ్చాయి ఊరికెళ్ళలేదా ఇంకా అని చెప్పేసేసి. సో, సెలవులుంటే ఊరికెళ్ళకుండా నేనసలు ఉండలేననమాట. సెలవులు ఇచ్చిన రోజే వెళ్తాను. సెలవులు అయిపోయిన తర్వాత ఒక 2, 3 రోజుల వరకైనా రాకుండా ఉంటాను. సో, అట్లా ఉంటది. సో, ఇంకలాగా మరి ఒక 10 డేస్ వరకు ఉండం కదా! అని చెప్పేసి ఇంకంటే మా వారుంటారు. మా వారు కొంచెం తనకి డ్యూటీ అది ఉంటది గదా! సో, తనైతే రారు. మమ్మల్ని డ్రాప్ చేస్తారంతే. వస్తే ఇంకా ఫెస్టివల్ టైమ్‌కి అట్లా వస్తారేమో మేబీ అంతే. సో, అది ఇంకలాగా అందుకని ఇంకా అలా క్లీన్ చేసుకుంటున్నాననమాట. ఇంకా బెడ్‌రూమ్ అదంతా కూడా అంత డీప్ క్లీన్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే మొన్నే క్లీన్ చేశాను. మళ్ళీ ఆ క్లాత్స్ అవన్నీ తీసి పెట్టడము, ఫోల్డింగ్స్ అవన్నీ జేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటది. అయినా మొన్నే గదా చేశాను అని జెప్పేసి జస్ట్ కార్నర్స్‌లో ఉన్న డస్ట్, బూజు అదంతా ఉంటది కదా! అంతవరకు మాత్రమే ఇంకలా దులిపేసాననమాట. సో, ఇంకా సామాన్లు అట్లా గూడా ఏమీ లేవు కాబట్టి నాకైతే పెద్ద పనేం పట్టలేదు. ఆల్‌మోస్ట్ ఒక రోజులోనే అయిపోయిందనమాట. సో, అది ఇంకిక్కడైతే ఆఫ్టర్‌నూన్ ఇంకా లంచ్‌లోకని జెప్పేసేసి కాకరకాయ ఫ్రై చేద్దామని కాకరకాయలైతే అక్కడ ముక్కలుగా కట్ చేసి ఫ్రై జేసి పెట్టుకున్నా. కొన్నేమో రౌండ్‌గా కట్ చేసుకున్నా. కొన్నేమో ఎందుకు లాస్ట్‌లో అట్లా ఒక 2, 3 కాయలుంటే అలా చిన్న చిన్న దొండకాయ ముక్కలు కట్ చేసినట్లు కట్ చేయాలనిపించింది. ఇంకా వాటిలిని అలా కట్ చేసి రెండిటిని కూడా ఫ్రై చేసుకున్నాను. అయితే నేనెప్పుడు గూడా కొబ్బరి, పుట్నాలు, వెల్లుల్లిపాయలు వేసి కారంలాగా చేస్తాను గదా! బట్ ఈరోజైతే అలా చేయలేదండి. సింపుల్‌గా చేసేసాను. నార్మల్‌గా పోపు పెట్టేసుకున్నాను ఆయిల్ వేసి. ఆవాలు, పచ్చిశనగపప్పు, ఇంకా కొంచెం జీలకర్ర అంతా గూడా వేసేసి, కొంచెం పల్లీలన్నీ వేసి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంక ఓన్లీ ఏంటంటే దంచుకున్న వెల్లుల్లి మాత్రమే వేశాననమాట ఈసారి. ఎందుకో ఇలా ట్రై చేయాలి అనిపిచ్చింది. నేనెప్పుడు గూడా పుట్నాలు, ఎండు కొబ్బరి అలా వేసే చేస్తాను. ఈ స్టైల్‌లో ఎప్పుడు ట్రై చేయలే. బట్ ఫస్ట్ టైమ్ ట్రై చేశాననమాట. ఎలా ఉంటదో ఒకసారి చేద్దాము టేస్ట్ అని జెప్పేసేసి. అలా వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకున్నాను. నియర్లీ ఒక 15 గర్భాల వరకు అలాగా. ఆ తర్వాత ఆనియన్స్ గూడా వేసేసాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసేసి, ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఫైనల్‌గా టేస్ట్‌గా తగ్గట్టుగా కారము, ఇంకా కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసాననమాట. సాల్టు, పసుపు ఏంటంటే ముక్కలు వేగేటప్పుడే వేసేసుకున్నాననమాట. ఇంక అందుకే ఈ స్టేజ్‌లో అయితే ఏం వేయలేదు. సో, ఇలా అయితే ట్రై చేశానండి. బావుంది. కాకపోతే నాకు, మా వారికి ఒక్కసారికే అయిపోయిందనమాట.
చాలా కాకరకాయలున్నాయి. ఇంత కారం ఏం చేయాలా అనిపిచ్చింది. అంటే మాకెప్పుడు నేను చేసే విధానంలో చేస్తే ఏంటంటే, మాకు ఎట్లేదన్నా ఒక 2 డేస్ వరకు వస్తదనమాట. సో, ఇవి మరేం చేయాలా అనుకున్నాను కానీ, ఈ స్టైల్‌లో చేసేసరికి మాకు ఒక్క పూటకే నాకు, మా వారికి సరిపోయింది. అందులో కాకరకాయ అంటే మేము కొంచెం ఇష్టంగా తింటాము. సో, అలాగా అయిపోయిందనమాట. సో, బావుంది ఈ స్టైల్‌లో కూడా. కాకపోతే దీనికి సైడ్ డిష్‌గా ఇంట్లో చాలామంది ఉంటే ఏదో ఒకటి చేసుకుంటే కొంచెం కలిసొస్తదనమాట. సో, అదండి. ఈ స్టైల్‌లో ట్రై చేశాను. ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఎప్పుడన్నా సరదాగా అలాగా. సో, అది ఇంక అలా ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే చేసేసి, ఇంకా మళ్ళీ ఇక్కడ ఫ్రిడ్జ్ అదంతా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసేసి ఇంక ఫ్రిడ్జ్ దగ్గరకొచ్చేసాననమాట. కొత్త ఫ్రిడ్జే కదా! సో, అంత మెస్సీగా అయితే ఏమీ లేదు. అంత మెస్సీగా ఉంటే గనక కొంచెం వంట సోడా, నిమ్మకాయి అది స్క్వీజ్ చేసేసి ఆ జిడ్డు దగ్గర, మురికి దగ్గర బ్రష్‌తో అట్లాగా అప్లై చేసి, ఆ తర్వాత క్లీన్ చేసేదాన్ని. కొత్తదే కాబట్టి అంత మెస్సీ ఏమి లేదండి. అంతా గూడా క్లీన్‌గానే ఉంది. అందుకే జస్ట్ వైప్‌తో ఇంకా అలాగా తుడుచుకున్నాననమాట. అన్నీ కూడా తీసేసి, స్విచ్ ఆఫ్ చేసి, అన్నీ కూడా తీసేసి జస్ట్ అలా వైప్‌తో తుడుచుకొని, ఇంకా తర్వాత ఒక క్లాత్‌తో మళ్ళీ తుడిచేసేసి, ఇంకా అన్నిటిల్ని గూడా పెట్టేసుకుంటున్నాననమాట. సో, అది దాన్ని కింద వరకు అంటే డబుల్ డోర్ గదా! కింద వరకు క్లీన్ చేశాను గానీ పైది క్లీన్ చేయడం మర్చిపోయా. అంటే తిన్న వెంటనే కాసేపు అలా పడుకున్నాను. ఇంకా ఆ తర్వాత క్లీన్ చేస్తూ ఉన్న టైంలో పిల్లలొచ్చేసారనమాట. ఇంక వాళ్ళు రావడంతో ఏంటంటే కింద వరకు క్లీన్ చేశాను గానీ, ఇంకా పైది క్లీన్ చేయడం మర్చిపోయాను. స్టిల్ ఇప్పటికి గూడా క్లీన్ చేయలేదు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇప్పుడు గుర్తొచ్చిందనమాట. అయినా అందులో ఇవి కొబ్బరి చిప్పలున్నాయండి. రెండో, మూడో సో, వాటికి ఈ ఉండేది ఉంటది గదా! పీచు అది ఉందనమాట. అంతే ఇంక అంత మెస్సీగా అయితే ఏమీ లేదు. బట్ ఇప్పుడు మళ్ళీ క్లీన్ చెయ్యాలి. ఇంకా ఈ సైడ్‌న డోర్‌కేంటంటే డ్రై ఫ్రూట్స్ అండి. బాదం కానీ, వాల్‌నట్స్ కానీ, సన్‌ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్ వీటన్నిటికి చిన్న చిన్న డబ్బాలు కొనాలంటే కొనలేదు ఇంకా నేను. సో, అవన్నీ ఇంకా సాసెస్ అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ ఒక దానిలో అంటే కిందొచ్చేసి స్పైసెస్ ఏమన్నా అంటే గరం మసాలా కానీ, కారం కానివ్వండి, అట్లాంటివి నేను కింద పెట్టేస్తాననమాట. బిర్యానీ లీఫ్ అట్లాంటివి కొంచెం ఎక్స్‌ట్రా ఉన్నయేంటంటే అటు రెండిట్లో పెట్టేసుకున్నాను. అంటే పై దానిలో ఏంటంటే బేకింగ్‌కి సంబంధించినవి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కానీ ఇవి ఉంటాయి కదా! సో, అలాంటివి కోకో పౌడర్ కానీ అలాంటివి పెట్టుకున్నాననమాట. సో, అది ఇంకా పైనేమో మా చిన్నోడిది ఏదో వాడికి ఫేస్ పైన చిన్న చిన్నవి వచ్చాయండి అని చెప్పాను కదా! దానికి మెడిసిన్ అనమాట అది. ఫ్రిడ్జ్‌లో పెట్టమని చెప్పారంట డాక్టరు. సో, అవి ఉంటాయి. సో, అంతే ఇంకా పెద్దగా ఫ్రిడ్జ్‌లో అయితే ఏం లేదు. ఇంకా వెజిటబుల్స్‌కి వెజిటబుల్స్ అంతే. సో, అదండి. ఇంకా అలాగా ఫ్రిడ్జ్ గూడా క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత టీవీ దగ్గర మ్యాట్ యాక్చువల్‌గా ఏదన్నా వీడియో షూట్ ఉంటే గనక దాన్ని తీసి నేను వీడియో షూట్ చేసుకుంటా. అంటే కలెక్షన్‌కి సంబంధించి. ఇంక అది అయిపోయిన తర్వాత మళ్ళీ టీవీ దగ్గర వేస్తాననమాట. సో, అదేస్తేనే కొంచెం అక్కడ లుక్ బావుంది. అది వేయకపోతే బాలేదు. ఇంక అది నిన్న వీడియో చేసేటప్పుడు తీశాను. ఇంక వేయలేదు. ఇంక ఇప్పుడైతే వేసేసాననమాట. ఇంక మా వోడేమో టీవీ చూస్తున్నాడు. ఏదో 'మిరాయి' సినిమానో ఏదో పెట్టుకున్నాడనమాట. ఇంకా ఆ 'మిరాయి' అయితే చూస్తున్నాడు వాడు. సో, అది ఇంకా అలా ఇల్లు గూడా తర్వాత ఊడ్చేసాను. ఇంకా ఊడ్చేసేసి మొత్తం గూడా ట్రాష్‌లో అయితే వేసేసాననమాట. అండ్ ఇంకా ఈ దుప్పట్లు ఇవన్నీ కూడా ఇవాళ అయితే మెషిన్‌కి వేసేసానండి. అని చెప్పాను గదా! ఊరెళ్ళిపోతున్నాము అంటే ఇక అంతా గూడా క్లీన్ జేసుకుంటే బెటర్. అంటే మా వారుంటారు. తనింక మోస్ట్‌లీ కిందనే ఇంకా అత్తయ్య వాళ్ళుంటారు కాబట్టి, ఇంకా అత్తయ్య కిందనే ఉంటారనమాట. ఇంక పైనేమన్నా టీవీ జూడాలనిపించినా, లేదంటే ఇంక అట్లా వస్తూ ఉంటారు అంతే కానీ, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇంక తనైతే కిందే ఉంటానులే అనేసి జెప్పారు. ఇంక అందుకే ఇవన్నీ ఉతుక్కొని వెళ్తే అందులోనూ ఈ వింటర్ అవ్వడంతో పిల్లలైతే కడవలు కడవలు పోస్తున్నారు. అండ్ మెయిన్ మా చిన్నోడు హ్మ్. నైట్ టైమ్ పాటీ తెగ పోస్తున్నాడండి. సో, ఎట్లేదన్నా నాకు రోజు మార్చి రోజు ఖచ్చితంగా ఇవి మెషిన్‌లో వేయాల్సొస్తుంది. సో, అందుకని ఇంక అన్నీ కూడా ఈరోజైతే ఒకేసారి వేసేసాననమాట. సో, అది ఇంక వాటన్నిటిని గూడా అలాగా ఫోల్డ్ జేసేసి పెట్టేసుకున్నాను. ఇంక అక్కడి నుంచి ఇది నైట్ డిన్నరు. ఈరోజు ఇంక డిన్నర్ ప్రిపరేషన్స్ అంటూ ఏమి లేవు. మా చిన్నోడేంటో మరి నిన్నటి నుంచి గూడా బిర్యానీ, బిర్యానీ అని జెప్పేసి గోల జేస్తున్నాడనమాట. ఇంక అందుకని మా వారు ఈరోజు నైట్‌కి ఇంక నేను బయట నుంచి తీసుకొస్తానులే అని జెప్పేసేసి ఇంక అలాగే బిర్యానీ అయితే తీసుకొచ్చారు. ఇంకా వాడు బిర్యానీ అడిగాడు. ఇంక మా వారు ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి తీసుకొస్తానులే అని జెప్పేసి ఇంక అలా ఫ్రైడ్ రైస్ ఒకటి, బిర్యానీ ఒకటి తీసుకొచ్చారనమాట. ఇంక ఫ్రైడ్ రైస్ 2 తీసుకొచ్చారు. ఒకటి ఇంక అత్తయ్య వాళ్ళకట్లా ఇద్దాంలే అని జెప్పేసి, ఇంక అత్తయ్య వాళ్ళు లేరంట కింద. ఇంక అందుకని జెప్పేసి పైకి తీసుకొచ్చారు. తర్వాత ఇద్దాంలే అని జెప్పేసి. సో, అది చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి అండ్ నార్మల్‌గా చికెన్ దమ్ బిర్యానీ ఒకటి అలా తీసుకొచ్చారు. మాకు 2 సరిపోతాయండి. ఇదొకటి, అదొకటయితే. పిల్లలు ఎంత తింటారు మహా అయితే. అందులోను బయటవంటే కొంచెం స్పైస్‌గా ఉంటాయి కదా! మళ్ళీ రైతా అట్లా ఏస్తేనే తింటారనమాట.
సో, అందుకని అదొకటి, ఇదొకటి. అందులోను నైట్ గదా! నేను పెద్దగా తినను. బట్ ఇట్లాంటివి చూస్తే మాత్రం క్రేవింగ్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అయినా గూడా మాకింకలా సరిపోతాయనమాట. ఈ మధ్య ఏంటోనండి మా చిన్నోడు ఊరికే బయట ఫుడ్‌కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనమాట. ఒక్కొక్క రోజు బిర్యానీ అంటాడు. ఒక్కొక్క రోజేమో చికెన్ పకోడీ అంటాడు. చికెన్ పాప్‌కార్న్ అంటాడు. పానీపూరి, దహీ పూరి ఇట్లాగా పఫ్స్ అంటాడు. ఇట్లాగా బయట ఫుడ్‌కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనమాట. ఇంకా మా వారేమో అడిగితేనేమో కాదనలేరు. ఇంక నేనేమో వద్దు, వద్దు అనేసి అంటూ ఉంటాను. బట్ ఒక్కొక్కసారి నాకు కూడా వాళ్ళ పేరు చెప్పంగాల్నే అలా నోట్లోంచి నీళ్ళొచ్చేస్తాయన్నమాట. అట్లా తినాలనిపించిన రోజు సరే తీసుకురా అంటాను గానీ, బట్ మోస్ట్‌లీ వద్దనేసి అంటాను. ఆల్రెడీ రీసెంట్‌గానే చేశానండి. నాకు తెలిసి 1 వీక్ బ్యాక్ అనుకుంటా బిర్యానీ అయితే చేశాను. అయినా గూడా ఎందుకో మరికా మా పెద్దోడు చాలా తక్కువ. బట్ చిన్నోడు మాత్రం ఎందుకో ఈ మధ్య అలా అడుగుతున్నాడనమాట. సో, ఇంక అందుకే ఈరోజు సరేలే నేనే బయట తీసుకొస్తాలే అని చెప్పేసేసి ఇంక అలాగా బయటే తీసుకొచ్చారనమాట. మాకు ఊళ్ళోనే దొరుకుతదిలెండి బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్ రెండిటి టేస్ట్ కూడా చాలా చాలా బావుంది. నాకైతే ఫ్రైడ్ రైస్ బాగా నచ్చేసిందనమాట. సో, అది ఇంక అలాగా నైట్‌కైతే తినేసాము. ఇంకా అక్కడి నుంచి మా వారైతే ఇంక డ్యూటీకి వెళ్ళాలి. ఇంకా డ్యూటీకైతే వెళ్ళిపోయారనమాట. ఇంక పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. అండ్ నేనొచ్చేసి ఇక్కడ కొంచెం మీగడుందండి. మీగడ ఇంకా వెన్నపూస చేద్దాంలే అంటే నేనొచ్చేసరికి మళ్ళీ ఇది పాడైపోద్ది అందుకని చెప్పేసేసి నెయ్యి చేద్దాంలే అని చెప్పేసి నా దగ్గర ఆల్రెడీ అయిపోయిందనమాట. ఉన్నదయిపోయింది. ఇంకెటు లేదు కదా! ఒకేసారి చేద్దాంలే అని ఇంకిక్కడైతే ఇంకా మిక్సీ జార్‌లో వేసి మీగడంతా కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ వెన్నపూస అయితే ప్రిపేర్ చేశాననమాట. మొత్తం గూడా నాకైతే ఇదిగోండి ఇంత క్వాంటిటీలో అయితే వచ్చింది. ఇంక దీన్నయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసి అలా కరిగించుకోవడమే. ఇంక దీనిలో అయితే ఏం వేయట్ల కరివేపాకు కానీ, మెంతులు గానీ అట్లయితే ఏం వేయట్లేదు. ప్లెయిన్‌గానే ఉంచేస్తున్నాను. సో, అది ఇంక నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసే పని తప్ప ఇందులో గిన్నెలు అంతగా ఉండవులే అనుకున్నా కానీ బట్ చేత్తన్నా? ఈ నెయ్యి ప్రిపేర్ చేసేసరికి గిన్నెలు చాలా అయిపోయాయి. బట్టలు సదురుకుంటున్నా. ఎందుకురా? ఎప్పుడు? ఎవరు తీసుకెళ్తున్నారు? ఎందుకురా అన్ని దానికి సర్దుతున్నా నిజంగానే. ఎళ్తలేదమ్మా ఎళ్తర్లా మనం ఇయ్యాల. ఇప్పుడు ఎట్లెళ్తా? ఆ, పొద్దున్న కూడా వెళ్తలా మనం ఎల్లుండి వెళ్తుంది. మళ్ళీ నేను అప్పుడు ఎత్తుక్కోవాలా ఇప్పుడు ఎందుకు రే ఇంక మా చిన్నోడైతే బట్టలు సర్దుకోవడంలో బిజీ అయిపోయాడు. ఇదిగోండి వాడి ఒక బ్యాగ్‌కి ఒక సంచికైతే సర్దుకొని పెట్టేసుకున్నాడనమాట. ఈసారేంటో నాకంటే వీడు బాగా ఆత్రంగా ఉన్నాడనమాట. ఇంక మా అమ్మ వాళ్ళు ఎప్పుడు ఫోను చేసినా ఊరొస్తున్నాం, ఊరొస్తున్నాం అనేసి, ఇంక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు వెళ్దాం అని వాళ్ళ నాన్నని ఒక్కటే అడుగుతూ ఉన్నాడు. సో, అలాగే ఇంక హాలిడేస్ ఇచ్చేసారని చెప్పేసరికి వాడికి కావాల్సిన టాయ్స్ అండ్ వాడికి కావాల్సిన బట్టలన్నీ కూడా ఒక బ్యాగ్‌కి అలా అయితే సర్దుకొని ఒక దగ్గరైతే పెట్టేసుకున్నాడనమాట. సో, అది ఈసారేంటో వాడు బాగా ఎప్పుడు వెళ్దామా? ఎప్పుడు వెళ్దామా? అని ఇంట్రెస్ట్‌తో అంటే చాలా రోజులయిపోతుంది వెళ్ళి ఆల్‌మోస్ట్ దసరా టైంలో వెళ్ళామంతే. తర్వాత ఇంక వెళ్ళలేదు. అంటే ఒక చాలా రోజులయిపోతుంది కదండీ! అంటే నియర్లీ ఒక 3 మంత్స్ అలా అయితే అవుతుంది. మరి వాడికి కూడా ఇంక వెళ్ళాలనిపించిందేమో ఈసారి మాత్రం బాగా గోల పెట్టేస్తున్నాడు. వెళ్దాం, వెళ్దాం అని చెప్పేసి. సో, అది ఇంక పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారు. వీళ్ళకి ఇంకా రేపటి నుంచి హాలిడేసే అండ్ మోస్ట్‌లీ ఏంటంటే సాటర్‌డే నుంచి ఉన్నాయి హాలిడేస్. బట్ వీళ్ళకి ఫ్రైడే నుంచి హాలిడేస్ అయితే ఇచ్చేసారనమాట. సో, అదండి. ఇంకా అలాగా తర్వాత ఇంక నేనిక్కడున్న గిన్నెలు ఇవన్నీ గూడా కడిగేసి ఇంకా కిచెన్ అంతా కూడా ఒకేసారి అలా క్లీన్ చేసేసుకున్నాననమాట. ఇంక తర్వాత అక్కడ నేను మనీ ప్లాంట్‌వి అవి పెట్టుకున్నాను కదా! డీర్స్‌వి తీసుకున్నాను. సో, అవి ఇంకా వాటర్ అది చేంజేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా వాటర్ పారబోసి ఇంకా మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసి ఇంక ఇవైతే పెట్టేసుకుంటున్నాననమాట. సో, అది బాగున్నాయి. ఇవి కొంచెం కిచెన్‌లో అలా సైడ్‌కి పెట్టుకుంటే కొంచెం మంచి లుక్‌గా బాగున్నాయన్నమాట. నాకు నచ్చాయి. సో, మీకు కూడా కావాలి అంటే ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. తక్కువ కాస్టే అంత కాస్ట్ అయితే ఏం పడలేదనమాట. సో, మనకిలా కొంచెం డెకరేటివ్‌గా చాలా బావున్నాయన్నమాట. సో, అదండి. ఇంకా ఫైనల్లీ అలా అయితే కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ నైట్‌కి ఇంకా పని కూడా అయిపోయిందనమాట. సో, ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్. సో, మరి వ్లాగ్ నచ్చితే గనక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అబ్బా! కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.